ఇంటికి రమ్మన్నది నీ కన్నీళ్లు వాడి కోపం చూడటానికి కాదు, మీ సమస్యని పరిష్కరించడానికి. అమ్మా, సమస్యకి పరిష్కారం ఉంటుందేమో గాని మోసానికి మాత్రం ఉండదు. డబ్బు కోసం మాట తప్పిన మనిషి ముందు ముందు ఇంకెన్ని నష్టాలు కలిగిస్తుందో, నా గుండెని ఇంకెన్ని ముక్కలు చేస్తుందో. ఇలాంటి మనిషితో ఎలా బతకాలి? ఉష లేకపోతే నాన్నే బతికుండేవారు కాదురా. అవును, ఉష మాట తప్పింది నీకోసం కాదు, డబ్బు తీసుకున్నది వాళ్ళ నాన్న కోసం కాదు, కేవలం మన నాన్న కోసం. తరుణ్, ఏంట్రా నువ్వు చెప్పేది? ఇన్ని రోజులు మీకు తెలియని నిజమమ్మా. మధుబాబు గారు. లేదు ఉషా, మా కుటుంబం కోసం నువ్వు పడిన కష్టం నీ కన్నిటికి కారణం కాకూడదు. నువ్వు లేకపోతే ఈ ఇంటికి సంతోషం దూరం అయ్యేది. ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. నిజం తెలిసిన నాకు పాపం చుట్టుకుంటుంది. ఉష పాటలు రాసింది, ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకుంది నాన్న సర్జరీ కోసం, నాన్న సర్జరీ కోసం, నాన్న సర్జరీ. కానీ మీ నాన్న సర్జరీ ఇన్సూరెన్స్ డబ్బులతో కదా అయింది. కాదమ్మా, మేఘన ఇన్సూరెన్స్ ప్లాన్ ని రెన్యువల్ చేయించలేదు. దాంతో పాలసీ ల్యాప్స్ అయింది. ఈ విషయం నీకు చెప్తే నువ్వు తట్టుకోలేవని అబద్ధం చెప్పానమ్మా. ఒక పక్క నాన్నకి అర్జెంటుగా సర్జరీ చేయాలని డాక్టర్లు అంటున్నారు. మరో పక్క నేను ఎంత ప్రయత్నించినా డబ్బు సర్దుబాటు కాలేదు. డబ్బు కట్టలేక, నాన్నకి సర్జరీ చేయించలేక ఏం చేయాలో తెలియని స్టేజ్లో ఉన్నప్పుడు ఉష ఆఖరి నిమిషంలో డబ్బు కట్టి నాన్న సర్జరీ జరిగేలా చేసింది. నిజం తెలుసుకోకుండా ఉషాని అనరాని మాటలన్నావు. ఇప్పుడు అర్థమైందా ఉష ఎంత త్యాగం చేసిందో? ఉష, నా పసుపు కుంకాలు నిలబెట్టి నీకు ఏం చెప్పినా ఎంత చేసినా తక్కువే. మీ మావయ్యని కాపాడింది ఆ దేవుడు నా ధైర్యమో అనుకున్నాను. కానీ వెనకుండి మా నమ్మకాన్ని బ్రతికించిన నీ గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయానమ్మా. మీ మావయ్య నీ గురించి ఎప్పుడు దేవుడిచ్చిన కోడలు అని చెప్తూ ఉంటారు. ఆయన ప్రాణం నిలబెట్టి నిజంగా ఈ కుటుంబానికి దేవతవయ్యావమ్మా. అయ్యో అత్తయ్య, అంత పెద్ద మాట అనకండి. మావయ్య ఆరోగ్యం మీ అందరి ఆనందం. ఇంటి కోడలిగా నా బాధ్యత. భర్త మాట కన్నా మావగారి ప్రాణాలే ముఖ్యమనుకోవడం బాధ్యత మాత్రమే కాదమ్మా, బంధాలకి మించిన సాయం. మా కుటుంబం మొత్తం జీవితాంతం ఏం చేసినా నీ రుణం మాత్రం తీర్చుకోలేమమ్మా. అత్తయ్య ప్లీజ్, మీరు ఇలా మాట్లాడకండి. నాకు చాలా కష్టంగా ఉంది. పొగడ్తలతో నన్ను పరాయిదాన్ని చేయకండి.
మూసుకుపోయినప్పుడు ఒకే ఒక్క అవకాశం ఉందని తెలిస్తే నా స్థానంలో ఎవ్వరున్నా ఇదే పని చేసేవారు. ఇందులో నా గొప్పేం లేదు. అన్నీ చేసి కూడా ఏం లేదని ఒప్పుకోవడం నీ మంచితనం, నీ గొప్పతనం. అది నీ భర్తకు అర్థమైతే చాలు. మావయ్య గారి కోసమే ఇదంతా చేసావని కిరణ్తో ఒక్క మాట చెప్పుంటే ఈ గొడవ అయ్యుండేది కాదు కదా ఉషా. మావయ్య గారు సర్జరీ తర్వాత చెప్పాలనుకున్నాను, కానీ అప్పుడే ఆయన జర్నలిస్ట్తో గొడవపడి వచ్చారు. అప్పటికి చాలా డిస్టర్బ్ మూడ్లోనే ఉన్నారు. అదే విషయంలో బాధపడుతున్న ఆయన నేను చేయలేని పని నా భార్య చేసిందని గిల్టీ ఫీల్ అవుతారేమోనని ఆలోచించాను. ఉన్న టెన్షన్ సరిపోనట్టు అదొక భారంగా మారుతుందేమోనని భయపడ్డాను. అంతేకాదు, ఎవరి దగ్గర సహాయం ఆశించని అత్తయ్య నేనిచ్చిన డబ్బులతో మావయ్య గారికి సర్జరీ అవుతుందంటే ఎలా రిసీవ్ చేసుకుంటారోనని టెన్షన్ పడ్డాను. అందుకే ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అని తరుణ్ బాబు గారి దగ్గర మాట తీసుకున్నాను. నిజం చెప్పనందుకు ఆయనకెంత కోపం వచ్చిందో, నిజాన్ని దాచినందుకు నాలో అంతకు మించిన బాధ ఉంది. నిజం చెప్తే కోప్పడకుండా అర్థం చేసుకునే రోజు వరకు ఎదురు చూశాను, కానీ నా దురదృష్టం కొద్దీ ఇంత దూరం వచ్చింది. మాట తప్పింది మావయ్య మంచి కోసమే తప్ప నేను మోసం చేయడానికి కాదు. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఫోన్ లేదు, మెసేజ్ లేదు. క్యాన్సిల్ అయిన విషయం మనకు కూడా తెలియకుండా అలా ఎలా మేనేజ్ చేశారు? నమ్మించి మోసం చేయడం తెలిసిన వాళ్ళకి మేనేజ్ చేయడం కష్టమేం కాదండి. ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావు. కన్న కొడుకి కష్టం వస్తే మాత్రం ఏమీ ఆలోచించకుండా పరిగెడతావు. నాన్న, మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు? వాళ్ళకి మనకి తేడా చెప్తున్నానమ్మా. కొత్తగా చెప్పడం ఎందుకు మావయ్య? ఇక్కడున్న అందరికీ ఎప్పటికప్పుడు వాళ్ళేంటో వాళ్ళ ఆలోచనలేంటో పూర్తిగా అర్థమవుతున్నాయి కదా. ఇన్సూరెన్స్ క్యాన్సిల్ అయిందన్న బాధ ఆ మొగుడు పెళ్ళాలకి కొంచెం కూడా లేదు. ఎన్ని తప్పులు చేసినా సరే హాయిగా ఏ గిల్ట్ ఫీల్ లేకుండా ఎలా బతికేస్తున్నారో ఇప్పటికే అర్థం కావడం లేదు. వాళ్ళు మన దృష్టిలో ఎప్పుడూ దూరం అయిపోయారు. కోపంతో తలుచుకుని తిట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరారు. ఇవన్నీ చూస్తుంటే ఆ ఇంటి నుంచి బయటికొచ్చి మంచి పని చేశామనిపిస్తుంది నాన్న. దరిద్రానికి దూరం అవ్వటం మన జీవితాలకే కాదు, భవిష్యత్తుకు కూడా మంచిదే. ప్రాణం పోయినా పర్లేదు అని కుట్రలు చేసిన కోడలొకరైతే, మాట పోయినా పర్లేదు మావయ్యని బ్రతికించాలని సాయం చేసిన కోడలు ఇంకొకరు. కిరణ్ ఎంత
ఎంత కోపంగా అడిగినా సరే కన్నీళ్లు పెట్టుకుందే తప్ప మీకోసం ఆ పని చేశా అని ఒక్క మాట చెప్పలేదండి. తరుణ్ కనుక సమయానికి రాకపోయి ఉంటే ఉష విషయంలో కిరణ్ జీవితంలో క్షమించరాని తప్పు చేసేవాడు. కిరణ్ అన్న మాటల్ని ఉష భరించలేకపోయింది. పాపం తన కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటే నేను చూడలేకపోయాను. గాలికి పుట్టే కార్చెచ్చు ఊర్లను తగలపెట్టినట్టు కిరణ్ మనసులో అపార్థం ఉష మీద ప్రేమని దూరం చేసిందండి. నిజం తెలిసాక పాపం వాడు కూడా చాలా బాధపడ్డాడు. ఇంతమందిని బాధ పెడుతూ సంజయ్ మేఘన ఏం సాధిద్దామనుకుంటున్నారు? కంపెనీ లాక్కుని కార్మికులతో గొడవ పడ్డారు. నువ్వెళ్ళి వాళ్ళు చేసిన తప్పుని సరిదిద్దావు. ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేసి నా ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లో పెట్టారు. ఉష వల్ల గండం నుంచి బయటపడ్డావు. ముందు ముందు ఇంకెన్ని కష్టాలు పెడతారో, ఇంకెన్ని సమస్యలు సృష్టిస్తారో. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం అండి. భవిష్యత్తు గురించి, మనం మొదలు పెట్టబోయే బిజినెస్ గురించి ఆలోచనలు వేగవంతం చేయాలి. మేఘనకి బుద్ధి చెప్పాలన్నా, సంజయ్కి మన విలువ తెలియాలన్నా మాటలతో సరిపోదు. వాళ్ళు అనుభవిస్తున్న ఆస్తి అంతస్తుకి మనం రెట్టింపు సంపాదించాలి. అప్పుడే మన ఫ్యామిలీ జోలికి రావాలంటే వాళ్ళిద్దరూ 1కి 10 సార్లు ఆలోచిస్తారు. నీ మాట, నీ ప్రేమ, నీ కన్నీళ్లు అన్ని అబద్ధమే. నా కెరీర్ కోసం నీ కెరియర్ ని త్యాగం చేశావనుకున్నాను, కానీ ఆ త్యాగం వెనక ఇంత మోసం ఉంటుందనుకోలేదు. ఒట్టు వేసి మరి నిజాన్ని దాచావంటే నిన్నేమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మీరు సింగర్ అయితే చాలండి, ఆ సంతోషంలో నా సంతోషాన్ని చూసుకుంటానన్నా. ఇదే నన్ను కోరుకునే సంతోషం. ఆ 10 లక్షలు ఎందుకు తీసుకున్నావు? ఎవరి కోసం తీసుకున్నావు? ఉష పాటలు రాసింది, ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకుంది నాన్న సర్జరీ కోసం. ప్లీజ్ ఉషా, ఇలా కన్నీళ్లు పెట్టుకోకు. నిన్నిలా చూడటం నా వల్ల కావడం లేదు. నిన్ను అన్ని మాటలు అన్న నాకే మనసు అదోలా ఉంది. అలాంటిది నువ్వు ఆ మాటల్ని మర్చిపోలేవని, నీ బాధ అంత తొందరగా తీరదని నాకు తెలుసు. నీ కోపం నేను అర్థం చేసుకోగలను. సొంత పిల్లల్ని అమ్మ నాన్నలు కూడా అవసరాలతో కొలుస్తున్న రోజులివి. అలాంటిది నువ్వు మా నాన్న కోసం చాలా గొప్పగా ఆలోచించావు. తరుణ్ అన్నయ్య కూడా డబ్బు అడ్జస్ట్ చేయలేని సమయంలో ఒక దేవతలా రియాక్ట్ అయ్యావు. మా నాన్న ప్రాణాలు
ఇచ్చిన మాటని తప్పావని కోపడ్డానే తప్ప దాని వెనక మంచిని కోరే ఇంత బలమైన కారణం ఉంటుందని ఒక్క క్షణం ఆలోచించలేకపోయాను. అలా గనక ఆలోచించుంటే మన మధ్య గొడవ అయ్యేది కాదు. అందులోకి అమ్మా నాన్న వచ్చేవాళ్ళు కాదు. నేను చేసిన దానికి సారీ అనేది చాలా చిన్న పదం, కానీ అంతకంటే పెద్ద పదం నా దగ్గర లేదు. నువ్వు ఇలా మౌనంగా ఉంటే చూడలేకపోతున్నాను. ఒక పంచి, నీ కోపం మొత్తాన్ని నా మీద తీర్చుకో. కావాలంటే నా మీద చేయి చేసుకో. ఏమండి, మీ విషయంలో నేనే తప్పు చేయనని మీకు తెలుసు కదా, కానీ కోపం వస్తే అంతా మర్చిపోయి నా మీద అరుస్తారు. నా కన్నీళ్లు చూస్తే గానీ మీ కోపం తగ్గదు, అంతే కదా? నేను ఇంత కోపంగా మాట్లాడుతుంటే మీకు నవ్వేలా వస్తుంది? నీ కోపం చూస్తుంటే భయం రావడం లేదు, నిజంగానే నవ్వే వస్తుంది. నవ్వొస్తుందా? మిమ్మల్ని ఆగండి. కోపం తగ్గినట్టే కదా? అమ్మాయ, అయినా జరిగిందంతా మన మంచికేలేండి. మీ కోపం చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను, నిజం బయటపడింది. మీ దగ్గర భయపడుతూ దాచే అవసరం పోయింది. అది మాత్రమే కాదు, కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు అన్నీ పోయాయి. ఇప్పుడు మన మనసులో ఒకరి మీద ఒకరికి ప్రేమ మాత్రమే ఉంది. ప్రేమకి మనసు నిండింది, కానీ కడుపే నకనకలాడుతోంది. ఏమైనా తిందామా? ఈ టైంలో తినడం కంటే కాఫీ ఇస్తే బాగుంటుందేమో. ఏదో ఒకటి రండి. కాఫీ అడిగి ఇక్కడే ఉంటారేంటి? పదండి. పదండి. బలవంతం చేయకు. వర్క్ ఎలా జరుగుతుంది? ఏ ప్రాబ్లం లేకుండా చాలా సాఫీగా హ్యాపీగా జరుగుతుంది. వర్కర్స్ కి మన మీద రెస్పెక్ట్ కూడా పెరిగింది. మన మీదనే కంటే అమ్మ మీద అంటే బెటర్ అనుకుంటా. నువ్వు కూడా భజన స్టార్ట్ చేసావా? భజన అంటావేంటి మేఘనా? ఇదే కదా నిజం. ఏది నిజం? వర్కర్స్ అత్తయ్య గారి మీద అభిమానం ఉండొచ్చు, కానీ కేవలం ఆవిడ కోసమే పని చేస్తున్నట్టు బిహేవ్ చేస్తే మన మాట ఎక్కడ వింటారు? మనకెక్కడ గౌరవం ఇస్తారు? రేపన్న రోజున మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం వచ్చినా కిరణ్మయి మేడం రావాలి, ప్రాబ్లం సాల్వ్ చేయాలి అని అంటారు. ప్రతిసారి మన కంపెనీ కోసం ఆవిడ కాళ్ళు పట్టుకోలేం కదా. నిజమే, నేను ఈ పాయింట్ ఆలోచించలేదు. ఆలోచించాలి సంజయ్. నువ్వు ముందుండి అన్ని నడిపించాలని నేను కోరుకుంటుంటే నువ్వేమో ఏది ఆలోచించకుండా మాట్లాడుతావు. కరెక్ట్ చేయడానికి, కవర్ చేయడానికి నువ్వున్నావు కదా. అవును, మందండికి మెటీరియల్ అంతా రెడీ అయిపోతుంది కదా? అయిపోతుంది, అందులో డౌటే లేదు. అవును, ఆ స్కూల్ యూనిఫామ్ టెండర్ ఏమైంది? ఏమైనా అప్డేట్ తెలిసిందా? మాక్సిమం మనకే ఓకే అవుతుంది. నువ్వు హ్యాండిల్ చేస్తున్న ఫస్ట్ బిజినెస్ డీల్ ఇది. ఇది సక్సెస్ అయితే అందరికంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అయితే నేనే.
థ్యాంక్ యూ. సరే, నేను రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేస్తాను. రేపటి నుంచా? ఎందుకు? ఎందుకేంటి, ఇంకెన్ని రోజులు ఇంట్లో ఉండాలి? రోజంతా ఎక్కడికి కదలకుండా ఇంట్లోనే చాలా బోరింగ్గా ఉంది. కూర్చోకపోతే అటు ఇటు తిరుగు, ఫోన్ చూడు. ఓటీటీలో రోజుకొక సినిమా రిలీజ్ అవుతుంది. ఈ రోజుల్లో టైంని కిల్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి సంజయ్. ఒకరోజు 2 రోజులంటే ఓకే, ప్రతిరోజు అదే పని చేస్తుంటే ఏ మనిషికైనా చిరాకు పుడుతుంది. ప్రస్తుతం నేను ఆ కండిషన్లో ఉన్నాను. నాకు ఫ్రీడమ్ కావాలి మేఘనా. వర్క్ ప్రాబ్లం క్లియర్ అయింది కాబట్టి నేను ఆఫీస్కి వస్తాను. కావాలంటే అందరూ ఉన్నప్పుడు వీక్గా ఉన్నట్టు నటిస్తాను. వద్దు సంజయ్, మనం ఆడుతున్న సింపతి డ్రామా బాగా వర్కౌట్ అవుతుంది. వర్కర్స్ ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తుంటే నీ పేరు చెప్పి కంట్రోల్ చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వస్తే సార్కి బానే ఉంది కదా అని వాళ్ళకి కొమ్ములు వస్తాయి, మన మాట లెక్క చేయరు. అందుకే ఈ రోజు నుంచి నువ్వు అన్ని వదిలేసి హ్యాపీగా ఇంట్లోనే ఉండి రిలాక్స్ అవ్వు. ఏంటి, ఈ రోజు నుంచి అన్ని వదిలేయాలా? ఆ, అయ్యో, వదిలేయడం అంటే పర్మనెంట్ గా కాదు సంజయ్, టెంపరీగా. ఆఫీస్లో సిచ్యుయేషన్ మన కంట్రోల్లోకి వచ్చేంత వరకు. నీకింకా నా మీద నా మాట మీద డౌట్ ఉంటే చెప్పు. నా మీద నమ్మకం వచ్చే వరకు నేను కంపెనీ జోలికే వెళ్ళను. నమ్మకం ఉంది, కానీ నమ్మకం ఉన్నప్పుడు ఈ కహానీలు కహానీలు ఎందుకు డార్లింగ్? లెట్ మీ డీల్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ బెటర్ ఫ్యూచర్. సరే, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. ఇన్ని రోజులు కిరణ్మయిలో బతుకుతున్నావు, వాడికి దగ్గర అవ్వాలని చూస్తున్నావు. నాకైతే ఆ ప్రయత్నాలు సఫలమవుతాయని అనిపించట్లేదమ్మా. హాయ్ పల్లవి. మీ కెరియర్ సెటిల్ అయితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి కదా. నువ్వు చెప్పింది నిజమే. నిజమే అని ఫోన్లో చెప్పడం కాదు. సరే, ఇప్పుడే వస్తాను. నీ మైండ్లో ఉన్న టెన్షన్స్, భయాలు అన్నీ పక్కకు విసిరేసి ప్రశాంతంగా కూర్చొని పాటలు రాసాయి. నేను కూడా నిన్ను డిస్టర్బ్ చేయను. నేను బయటికి వెళ్ళిపోతాను. బయటకా? ఎక్కడికి? రా రా, నీకోసం నా ప్రేమ, నా ప్లాన్ రెండు ఎదురు చూస్తున్నాయి.